చాంపియన్ స్టారింగ్ బై రోషన్ మేకా. రోషన్ ఫ్యూచర్లో బిగ్ సూపర్ స్టార్ అవుతాడు. ఒక మంచి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. తనకు ఒక మంచి స్టోరీ పడితే ఆ కటౌట్కి సూపర్ స్టార్ అవుతాడు. ఓకే, కథ విషయానికి వస్తే ప్రదీప్ గారు స్టోరీ బాగానే రాశారు. కానీ లాస్ట్ 20 నిమిషాల సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఈ స్టోరీకి సరిపోయేట్టుగా బైరాన్పల్లి సెట్టింగ్ వేశారు. ఇది మా మండల్ నన్నూరు పక్కనే బైరాన్పల్లి. ఆ ఊళ్ళో ఇప్పటికీ ఆ గడి ఉంది. ఆ గడిపై నుండే బైరన్పల్లి వాసులు అప్పటి రజాకార్లతో యుద్ధం చేశారని మా పెద్దవాళ్ళు చెప్తుండేవారు. అందులో వీరనారి చాకలి ఐలమ్మ గురించి విన్నాం, చదివాం. స్టోరీ విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ వల్ల మేము స్వతంత్ర దేశంగా హైదరాబాద్ నగరాన్ని పరిపాలిస్తామని అప్పటి నిజాం రాజు మేము వేరే దేశంగా ఉంటామని ప్రకటిస్తాడు. అతని పేరు కాసిం రజ్వీ. అదే టైంలో తెలంగాణ ప్రాంతంలోని బైరన్పల్లి వాసులు మాకు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తారు. అదే టైంలో హీరో మైకేల్ సి విలియమ్స్ తనకు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం. అదే తన లైఫ్ అనుకుంటాడు. తను నేషనల్ ప్లేయర్ కావడానికి లండన్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్ అవసరం పడుతుంది. అయితే తను పనిచేసే హోటల్లో వెన్నెల కిషోర్ ఉంటాడు. వెన్నెల కిషోర్ ఫ్లైట్ పైలట్ సాయంతో వాళ్ళకి గన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చు అని చెప్తాడు. తర్వాత తను వెళ్తుండగా మార్గమధ్యంలో రజాకార్లు అటాక్ చేస్తారు. అనుకోకుండా బైరన్పల్లి గ్రామంలో ఉండిపోతాడు. తర్వాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. సో డైరెక్టర్ గారు బాగానే రాశారు, కానీ లాగ్ ఎక్కువైంది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్.